హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని సన్ రైజ్ హైదరాబాద్ కొన్ని ఫ్రాంచైజీలోని కొంతమంది ప్లేయర్స్ టార్గెట్ చేసింది. ఆ ఫ్రాంచైజీ ఏంటి, ఆ ప్లేయర్స్ ఎవరు, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి బీసీసీఐ అన్ని రకాల సూచనలతో సిద్ధపడుతుంది. అలాగే ఫ్రాంచైజీలు కూడా అన్ని రకాల సూచనలతో కూడా వీళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోని కొన్ని ఫ్రాంచైజీలతో పాటు అలాగే ఒక ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ కావాలంటుంది. ఆ ప్లేయర్ ఎవరు అంటే ముందుగా సన్ రైజ్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన తిలక్ వర్మను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అతను హైదరాబాద్ ప్లేయర్ కాబట్టి. అలాగే ముంబై ఇండియన్స్ కూడా రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా, అలాగే టీమ్ డేవిడ్, వీళ్ళందరితోనే సరిపోతుంది. అందుకే తిలక్ వర్మని ఆప్షన్లో వస్తున్నాడు కాబట్టి సన్ రైజ్ హైదరాబాద్ అతను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే తిలక్ వర్మ 2024లోని చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అలాగే తిలక్ వర్మ మన హైదరాబాద్ లోకల్ ప్లేయర్ కాబట్టి ఇంకా చాలా బాగా ఆడతాడని కూడా ఆలోచిస్తుంది. అలాగే తిలక్ వర్మ మొత్తం ఐపీఎల్లోని 84 మ్యాచ్లు ఆడాడు. అతని రన్స్ కూడా 1150 రన్స్ చేశాడు. అలాగే 6 50లు కూడా ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది, 146.3 ఉంది. ఐపీఎల్లోని తిలక్ వర్మ హైయెస్ట్ స్కోర్ 84 ఉంది. మిడిల్ ఆర్డర్లోని హిట్టింగ్ చేసే ప్లేయర్ లేక మేము కేకేఆర్ ఫైనల్లో ఓడిపోయాం. అందుకే ఈసారి ఇండియన్ ప్లేయర్ అయిన తిలక్ వర్మ తీసుకుందాం అనుకుంటుంది సన్ రైజ్ హైదరాబాద్. అందుకే ఈసారి సన్ రైజ్ హైదరాబాద్ తిలక్ వర్మని తప్పకుండా టార్గెట్ చేస్తాము. దాదాపు అతనికి 10 కోట్ల వరకు ఇస్తామని కూడా అంటుంది తిలక్ వర్మకి. సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ టార్గెట్ చేస్తున్న ప్లేయర్ ఎవరు అంటే నితీష్ రాణా ఈజ్ ఏ కేకేఆర్ ప్లేయర్. అలాగే మన టీమిండియా ప్లేయర్ కూడా. అలాగే నితీష్ రాణా ఈజ్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్ కూడా వేస్తాడు బౌలింగ్లోని. సన్ రైజ్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్లో కూడా పక్కాగా సెట్ అవుతాడని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయిన కావ్య మేడం గారు కూడా ఫిక్స్ అయ్యారు. నితీష్ రాణా ఐపీఎల్లోని 108 మ్యాచ్లు ఆడాడు. అతని రన్స్ కూడా 2636 ఉన్నాయి. అలాగే అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది, 135 ఉంది. అలాగే ఐపీఎల్లోని అతను 50s 18 చేశాడు. అలాగే హైయెస్ట్ స్కోర్ కూడా 87 ఉంది. అలాగే వికెట్లు కూడా చాలా బాగా తీశాడు, 10 వికెట్లు తీశాడు ఐపీఎల్లోని. అతను బౌలింగ్ తక్కువగా వేస్తాడు, ఎక్కువగా వేయడు. అలాగే అతను ఫోర్స్ కూడా ఐపీఎల్లోని 236 ఫోర్లు కొట్టాడు. అలాగే 6లు కూడా 132 6 కూడా కొట్టాడు ఐపీఎల్లోని నితీష్ రాణా. ఇలాంటి ప్లేయర్ని ఏ టీం కూడా వదులుకోదు. ఇప్పుడు నితీష్ రాణా ఆప్షన్లోకి వస్తున్నాడు. ఎందుకంటే కేకేఆర్ ప్లేయర్స్ అయిన సునీల్ నారాయణ్, అలాగే ఆండ్రే రసూల్, మిచెల్ స్టార్క్, శ్రేయస్ అయ్యర్, కేకేఆర్ ఫ్రాంచైజీ వీళ్ళు మాత్రం రిటర్న్ చేసుకుంటుంది. మిగతా వాళ్ళందరినీ ఆప్షన్కి వదిలేస్తుంది కేకేఆర్ ఫ్రాంచైజీ. సన్ రైజ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈసారి దక్కించుకుందామని చూస్తుంది నితీష్ రాణా. అలాగే తిలక్ వర్మ కూడా, వీళ్ళిద్దరూ కూడా వస్తే ఎస్ఆర్హెచ్లోకి చాలా బాగుంటుంది. మిడిల్ ఆర్డర్లోనే బిగ్ హిట్స్ కొట్టగల క్యాపబిలిటీ కూడా ఇద్దరికి ఉంది. అందుకే వీళ్ళు తీసుకుందామని కూడా ఫిక్స్ అయ్యింది సన్ రైజ్ హైదరాబాద్ 2025 మెగా ఆప్షన్లోని. మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.